హాయ్ ఫ్రెండ్స్, వర్జిన్ బాయ్స్ ఈ తెలుగు సినిమా రిలీజ్ అయ్యి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓ రివ్యూవర్ని నిర్మాత చాలా తిట్టి అతని వల్ల సినిమా కలెక్షన్స్ పడిపోయాయని పోలీస్ కేసు కూడా వేశాడు. ఇంతకీ ఆ రివ్యూవర్ చెప్పింది ఏంటంటే సినిమా అస్సలు బాగాలేదని. సినిమా పేరు వర్జిన్ బాయ్స్. ఖచ్చితంగా రొమాంటిక్ సీన్స్ ఉండాలి, ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ సీన్లు ఉండాలి. అలా ఉంటేనే ఈ సినిమా ఆడుతుందని అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే వర్జిన్ బాయ్స్ అని పేరు పెట్టి పతివ్రత సినిమా తెస్తే ఎవడో చూడు. నేను ఈ సినిమాకి వెళ్దాం అనుకునే లోపు నిర్మాత కూడా సినిమాకి బ్యాడ్ రివ్యూ ఇచ్చాడు. తీరా చూస్తే థియేటర్ల మీద థియేటర్లు పెరుగుతున్నాయి అని ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వగానే నేను బుక్ మై షో ఓపెన్ చేస్తే ఏవో 3 థియేటర్లో ఒక్కొక్క షో మాత్రమే ఈ సినిమా వేయడం జరిగింది. అది కూడా ఆఫీస్ అవర్స్లో. ఆ టైమింగ్లో సినిమా షో వేయడం వల్ల నాకు వెళ్ళడానికి కుదరలేదు. పోన్లే అని ఈ మధ్య నిన్నే ఆహాలో రిలీజ్ అయితే చూసా. ఆ రివ్యూవర్ చెప్పింది ఖచ్చితంగా నిజం. ఫస్ట్ 15 నిమిషాలు ఏదో అలా సినిమా చూసాం. ఆ తర్వాత నుంచి నరకం, హింస అన్నదేంటో ఈ సినిమా చూపిస్తుంది. సినిమాలో రొమాన్స్ పండించడానికి, ఎక్స్పోజింగ్ చేయడానికి అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి. దాన్ని దర్శకుడు ఎక్కడ అస్సలు ఉపయోగించుకోలేదు. ఉదాహరణకి కామసూత్ర టైప్ యోగాసనాలు వేస్తూ ఉంటాడు ఓ కుర్రాడు. అతనికి ఒక పార్ట్నర్ కూడా దొరుకుతుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్లు పండించవచ్చు. అలాగే ఒక క్లాసికల్ డాన్సర్కి ఓ కుర్రాడికి లవ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా రొమాన్స్ పండించవచ్చు. అలాగే ఓ మోడర్న్ అమ్మాయికి తెలంగాణ అబ్బాయికి కూడా లవ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా సూపర్గా లవ్ స్టోరీ పండించవచ్చు, రొమాన్స్ కూడా పండించవచ్చు. దర్శకుడు ఏది కూడా వాడుకోలేకపోయాడు. కనీసం హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ అన్నా చేస్తారంటే అవి కూడా సరిగ్గా ఉండవు. ఉన్న కొన్ని సీన్లు ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. డైలాగ్స్ కూడా బోర్ కొట్టిస్తాయి. ఉదాహరణకి రవి ప్రకాష్ ఒక పార్టీలో కూర్చొని చెప్పే డైలాగ్స్ అయితే చాలా చిరాగ్గా అనిపిస్తాయి. మళ్ళీ అదే రవి ప్రకాష్తో క్లైమాక్స్లో పెరాలసిస్ వచ్చిన భార్యతో కొన్ని పతివ్రత డైలాగులు చెప్పించడం బోర్ కొట్టిస్తుంది. ఈ టైపు రొమాంటిక్ సినిమాలు తీయడం అంత ఆషామాషి కాదు. నాకు తెలిసి ఇండియాలో గ్రాండ్ మస్తీ సినిమా తప్ప దాని సీక్వెల్ కూడా అంత గ్రేట్గా, అంత అద్భుతంగా డబుల్ మీనింగ్ డైలాగులతో, ఎక్స్పోజింగ్తో తీయలేదు ఇప్పటికొచ్చి. ఈ సినిమా చూడడానికి మీకు చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ 15 నిమిషాలకి మీకు అరగంట సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా చూసినప్పుడు పాటలు అంత బాగో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగోదు, ఫోటోగ్రఫీ చీప్గా అనిపిస్తుంది. ఇక శివశంకర్ మాస్టర్తో ఒక డ్యాన్స్ బిట్ ఉంటుంది. ఆ బిట్లో హీరో చేసే పిచ్చి డ్యాన్స్ చూస్తే మరీ ఇంత వల్గర్గా, వరస్ట్గా ఎలా తీశారా ఈ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఆ హీరోనే సినిమా అంతా వరస్ట్గా స్క్రీన్ టైం అంతా తినేస్తూ ఉంటాడు. ఇతను బిగ్ బాస్లో కూడా యాక్ట్ చేశాడంట. పేర్లు కూడా తెలుసుకోవాలనిపించలేదు ఈ సినిమా చూసిన తర్వాత. కొంత నిర్మాత కొంచెం డబ్బు బాగానే పెట్టాడు. మేల్ కోటే లాంటి చనిపోయిన నటులు కూడా ఈ సినిమాలో కనపడడం విశేషం. అయినా సరే సినిమా అంతా నీట్గానే తీసినట్లు అనిపిస్తుంది. పాతవి ఎప్పుడో తీసుకొచ్చి అతికించినట్లు అనిపించదు. అక్కడక్కడ కొన్ని స్విమ్ సూట్ షాట్లు, హీరోయిన్తో లిప్ కిస్సులు తప్ప పెద్దగా ఈ సినిమాలో చూడడానికి రొమాంటిక్ సన్నివేశాలు ఏమీ లేవు. దీని బదులు మళ్ళీ గ్రాండ్ మస్తీ సినిమాని హిందీలో చూడండి. ఈ టైపు ఎరోటిక్ సినిమాలకి కావాల్సిన మసాలా అంతా అందులో ఉంది. ఈ సినిమాలో మసాలా నిల్, కథ నిల్, రొమాన్స్ నిల్, మ్యూజిక్ నిల్. ఈ సినిమా స్టార్టింగే డిక్కింగ్స్టన్ అనే ఒక కాలేజీలో మొదలవుతుంది. 3 వర్జిన్ కుర్రాళ్ళు. వాళ్ళంట అప్పటి వరకు వాళ్ళ అమ్మని, అమ్మమ్మని తప్ప ఎవరిని చూడలేదంట. అటువంటి ఓవర్ యాక్షన్ పాత్రలతో ఈ సినిమా మొదలవుతుంది. చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఈ సినిమా చూసే కొద్దీ. టైం వేస్ట్ చేసుకోవాలంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?